అది భారతదేశానికి సరిహద్దులో ఉన్న బారాముల్లా గ్రామంలోని ఖోజియాబాద్. ఆ ఖోజియాబాద్‌లో ఒక సైనికుడు ప్రతిరోజు రాత్రి సమయంలో ఏటీఎం వద్దకు వచ్చి ఒక రూ. 100 విత్‌డ్రా చేసేవాడు. ఇలా రోజు చేసేవాడు. అయితే దీన్ని చూసిన వాచ్‌మెన్, "ఎందుకు సార్ పిసినారిలాగా రోజు రూ. 100 విత్‌డ్రా చేస్తారు? ఎక్కువ ఒకేసారి విత్‌డ్రా చేయొచ్చు కదా" అని అడిగాడు ఆ సైనికుడిని. "బాబాయ్, నేను డ్యూటీ చేసే ప్రదేశంలో పరిస్థితులు బాలేవు. మనకి, మన పొరుగు దేశానికి యుద్ధం జరుగుతుంది. ఏ బుల్లెట్ ఎప్పుడు తగులుతుందో ఎవరికీ తెలీదు. అయితే నేను రోజూ ఇలా రూ. 100 విత్‌డ్రా చేయడానికి కారణం, నేను విత్‌డ్రా చేసిన వెంటనే విత్‌డ్రా అయినట్టు నా భార్యకు ఒక మెసేజ్ వెళ్తుంది. దానివల్ల నేను ఇంకా జీవించి ఉన్నానని ఒక మెసేజ్ వాళ్ళకి అర్థమవుతుంది. నేను ఏ రోజైతే వరుసగా 3 రోజులు డబ్బులను విత్‌డ్రా చేయనో, నేను ఆ రోజే యుద్ధంలో వీర స్వర్గం పొందానని నా కుటుంబం భావిస్తుంది. అందుకనే నేను రోజూ రూ. 100 విత్‌డ్రా చేస్తున్నాను" అని అంటాడు. దానికి ఆ వాచ్‌మెన్, "నన్ను క్షమించు నాయనా, ఏదో తెలియకుండా మాట్లాడాను" అని బాధపడతాడు. దానికి ఆ సైనికుడు, "పర్లేదు బాబాయ్, ఎవరి తప్పు వారు తెలుసుకున్న రోజు తర్వాత ఆ తప్పు జరగకుండా చూసుకుంటారు" అని చెబుతాడు. అలాగే మనం కూడా ఏదైనా విషయాన్ని పూర్తిగా తెలుసుకోకుండా ఏదో ఒక అపనింద ఎవరిపై వేయకూడదు.